దేవుని ఆశీర్వాదంతో కల్వారి భవన నిర్మాణ తాపి మిస్త్రీల కృతజ్ఞత స్తుతి కూడిక విజయవంతమైందని ఆ సంఘం అధ్యక్షుడు గురజాల రాజు అన్నారు. ఆదివారం భవన కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన కూడికకు యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, సంఘస్థులు, గ్రామ పెద్దలు సహకారం అభినందనీయమన్నారు. వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని కార్యము కనుక దైవజనులు ప్రార్థనలతో ఈ కార్యం ఘనంగా జరిగిందన్నారు. ఉపాధ్యక్షులు గురజాల సురేష్ ప్రసంగిస్తూ తాపి పనులు నిమిత్తం అనేక రాష్ట్రాలకు వలస వెళ్లి సంవత్సరం కాలమంతా ఎంతో చెమటోర్చి కష్టపడి సెప్టెంబర్ 1వ తేదీన జరిగే ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామని కొనియాడారు. ఉప కార్యదర్శి కొండ్రు ఇర్మియా మాట్లాడుతూ వాతావరణ మార్పుతో ఒక పక్క వర్షం కురుస్తున్న దేవుని సంకల్పంతో మా పట్టుదలతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం 1వ తేదీ జరుపుకోవడం ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్య సలహాదారుడు గురజాల పోలయ్య మాట్లాడుతూ 2014 సంవత్సరంలో నేను బాపురావు మన కాలనీలో బేల్దారు మిస్త్రీలు కుటుంబాలతో చర్చించి ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దామని అనుకున్నాము అన్నారు. ఆనాడు ఆ మాటే ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని జరిపించిందని, అందుకు భవన కార్మికుల సంఘ నాయకులకు, గ్రామస్తులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అన్నారు. మరొక సలహాదారుడు గురజాల బాపురావు ప్రసంగిస్తూ భవన కార్మికుల సంఘం ఏర్పాటుకు ఆనాడు దేవుని సంకల్పమే 12 సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలియజేశారు. కార్యవర్గ సభ్యులు, సభ అధ్యక్షులు గురజాల జాన్సన్ మాట్లాడుతూ మాకు సలహాదారులుగా ఉంటున్న బాపురావు, పోలయ్యలకు ఆనాడు ఆ ఇద్దరికి వచ్చిన ఆలోచన ఈ భవన కార్మికుల సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ పెద్ద మరొక సలహాదారు కరెంటు డిపార్ట్మెంట్ ఉద్యోగి గురజాల జార్జ్ మాట్లాడుతూ భవన కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను అందరికీ ఉపయోగపడేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భవన కార్మిక సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, తాపి మిస్త్రీలు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి రాదుదాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. అబ్రహాము మూల పురుషుడే కాదు, 4 జనాంగములకు మూల పురుషుడు. యూదా జనాంగము ఇశ్రాయేలు ప్రజలు. బాగా గమనించారు. ఇస్మాయేలు సంతతి అరబ్బులు, కెతోరా సంతతి ఏశావు సంతానమైన ఎదోమీయులకు మూల పురుషుడు
4 జనాంగములకు అబ్రహాము మూల పురుషుడు. అబ్రహాము కూడా కుటుంబం కలిగిన వాడే. అబ్రహాముకు వివాహమైన భార్య ఉంది శారా. ఏనాడైనా మన జీవితంలో ఎప్పుడు మాట్లాడినట్లు దైవ గ్రంథములు ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చదివామా? లేదే. 3 మానికల పిండి తెచ్చాడు, పిసికి రొట్టెలు కాల్చమన్నాడు. ఇప్పుడు కాల్చుతారా మీరు ఎవరైనా? ఏం బాబాగా చెప్పలే. 3 మానికల పిండి అంటే 6 గేట్లు కాలుస్తారా? ఒకవేళ పిలిచి మౌనంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మర్యాదగా పొదిలిపో. మాస్టర్ముడి సెంటర్లో రెస్టారెంట్లు ఉన్నాయి. ఆర్టీసీ డిపో పక్కన కొత్తగా కొన్ని పెట్టారు హోటల్. కాకపోతే అక్కడ పార్సల్ తెచ్చుకో 10 రూపాయలు ఎక్కువయ్యా. ఏ మనిషి అయ్యా? 6 వారికి 6 కేజీలు కలిపి రొట్టెలు చేసి వడ్డించాలా? వింటారా? భార్య కాబట్టి భర్త మీద ఒక అధికారం, అజమాయిషి ఉంటే నిజమే. మరి శారా, మిమ్ముడు కనిన మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి మీరు ఆలోచించండి. కింద లైన్లు అంటారు, మిమ్ముడు కనిన శారాను ఇద్దరి విషయం ఆలోచన మీకు అప్పగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాము సంగతి ఆలోచన చేయండి. మిమ్మును ఆత్మీయంగా కనిన మీ తల్లి అయిన శారాను గురించి మీరు ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచితిని, అతని ఆశీర్వదించాను. అతడు పెక్కుమంది అన్నట్లుగా నేను చేసింది దేవుడు, పిలిచింది దేవుడు, ఆశీర్వదించింది దేవుడు. ఆలోచన చేద్దాం. కాబట్టి అబ్రహాము జీవితంలో నేడు సంఘకాలంలో మనకు అవసరమైన ఆత్మీయ జీవిత పాఠం ఉంది. శారాలో ఉన్న సహనం, శారాలో ఉన్న సమాధానం. అబ్రహాము అనేక 4 జనాంగములకు మూల పురుషుడు. అనేక మందికి తండ్రి అనబడిన అబ్రహాం. భార్యాభర్తల మాదిరికరమైన జీవితం మన ముందు ఒక తెర మీద దృశ్యకార్యంగా కనబడుతూ ఉండగా మన లోపాలు వెతుకుంటాం, మన బలహీనతలు సరి చేసుకుంటాం. బలవంతుడు బలపరచున్నటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు పాద సన్నిధిని ఆశ్రయించి ఆయనకు అప్పగించుకునే వారిగా ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి వారిగా దైవ ప్రత్యక్షత, దేవుని పిలుపు అబ్రహాములకు. భార్యాభర్తల ప్రయాణం, మార్గము తెలియదు ప్రయాణమై వెళ్ళారు. ఆశీర్వదించబడిన అబ్రహాం 7 వాగ్దానాలు బాగా గమనించండి. 4 జనాంగములకు మూల పురుషుడైన అబ్రహాం, మీ పితరుడైన అబ్రహాము సంగతి మీరు మిమ్మల్ని కనిన మీ తల్లి అయిన శారాను గురించి ఆలోచించారు. భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ వారి కుటుంబములు, వారి సంతతి, వారి చేతుల కష్టార్జిత దీవెనకరముగా ఉండాలి. వారి స్థలమును విడిచి, వారు ఎరిగిన వారిని విడిచి వారు వెళుతున్నటువంటి ప్రదేశంలో ప్రభు వారికి తోడుగా ఉండుగాక. వారు పనిచేసే సమయంలో తన భద్రతా రక్షణ వలయము ప్రభు వారి పట్ల ఉంచులాగా. ప్రారంభ దినము నుండి 10 దినములు ముగించుకొని తిరిగి మరలా వారి స్వస్థలము చేరు వరకు ప్రభు వారి చేతుల కష్టార్జితము దీవెనకరముగా ప్రయోజనకరముగా ఉంచులాగా. 10 దినములలో వారు ఆత్మీయంగాను ఆరోగ్యకరంగాను వారి శారీరకమైనటువంటి శక్తి సామర్థ్యము పనికి ఉపయోగకరముగా ప్రభు ఉంచులాగా. ఐక్యత ఉండదు. పక్క పక్కనే గోడలు కలుసుకొని ఉంటాయి కానీ మనుషుల మనసులు కలుసుకొని ఉండవు. ప్రియమైనవారా, ఒక మంచి ఇరుగు పొరుగు సమాజంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God building and wanting a good and a blessed society. మరిప్పుడులో ఉన్న ప్రతి కుటుంబము దేవుని కొరకు ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి. మామూలుగా ఐక్యత అది రాదు, ఆత్మ ద్వారానే ఐక్యత వస్తుంది. ఐక్యతతోనే మనం ఎదగాలి, ఐక్యతలోనే మనం బలపడాలి. ప్రియమైన వాళ్ళ బైబిల్ చెబుతుంది, మీ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఏం తీసుకుపోలే. ఒక మాట చెప్తాను వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మొదటి వచ్చిన అక్కడ మీరు గమనిస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళిపోవలసిన గడియ సమీపించిందని యేసు తెలుసుకొని లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను. చూస్తున్నారా? యేసు తాను ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన
లోకంలో ఉన్న తన వారు, అప్పటికెవరు ఆయన వారు, ఆ 12 మంది శిష్యులేగా, వారిని ప్రేమించెను, అంతము వరకు వారిని ప్రేమించెను, సంపూర్ణముగా వారిని ప్రేమించెను. ఎవరి 12 మంది? ఒక వ్యాఖ్యానకర్త రాశాడు, యాకోబు కుమారుడు ఎట్లాగో యేసు ప్రభు శిష్యుల్లో కూడా 12 kinds of weak people there are. 12 kinds of human emotional weaknesses are there. ఆ ప్రజలు యేసు ప్రభు ఆ 12 మందిని సంపూర్ణంగా ప్రేమించడానికి వారు పరిపూర్ణులు కాదు. 12 రకాలైన మానవ భావోద్రేకాలు, బలహీనతలు వారు కలిగి ఉన్నారు. ప్రభువు తెలియదా? అనుమానించే ఒకడు, తొందరపడేవాడు ఒకడు, అమ్ముకునేవాడు ఒకడు, ఆఖరికి సిలువ కొత్తానికి వస్తే వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు అందరూ. కానీ ప్రభువు తెలియదా? కానీ తెలిసి ఏం చేశాడు? వారిని సంపూర్ణముగా ప్రేమించాను. ప్రేమిన వలన దేవుని ప్రేమతో కీడుకు ప్రతి కీడు చేయక, అపకారమును మనసులో ఉంచుకోక, మనమే ఒక నవ సమాజాన్ని ఆత్మీయతతో, ఐక్యతతో మనం నిర్మిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రజలు. అందుకనే వారు ఆయన స్వకీయమైన జనాంగం. దేవుడు ఏ ఉద్దేశంతో వారిని ఏర్పరుచుకున్నాడంటే, నేనే దేవుడనని భూదిగంతముల నివాసులు తెలుసుకోవాలి. తెలుసుకునే దాని కొరకు ఆ జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని వల్ల బాగున్నా. నేను నిన్న వచ్చిన వాళ్ళకి అయిపోయిందా?